చాలా చాలా శుభదినం అండి. చాలా శుభదినం. భగవాన్ శ్రీరామకృష్ణ, దివ్యజనని శారదామాత, స్వామి వివేకానంద స్ఫూర్తితో గత 8 సంవత్సరాల నుండి మేము ఉచిత నారాయణ సేవ పేరుతో మాచర్లపట్నంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, దేవాలయాల దగ్గర ఉన్నటువంటి అనాథులు, వృద్ధులు, వికలాంగులు అందులకు మేము ఉచితంగా స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి 3 పూట్ల నిత్యాన్నదానం చేస్తూ ఉన్నామండి. అందులో భాగంగా ఈరోజు ఒక మహానుభావుడు, ఒక అన్నదాత, ఒక పేద ప్రజలకు స్ఫూర్తిదాత అయినటువంటి కృష్ణప్రసాద్ గారు వాళ్ళ తల్లి తండ్రి జ్ఞాపకార్థం, అంటే ఉన్నం సత్యనారాయణ గారు, వారి ధర్మపత్ని నారాయణమ్మ గారి జ్ఞాపకార్థం కృష్ణప్రసాద్ గారు ఈ రకంగా అనాథులు, వికలాంగులకు నిత్యాన్నదానం చేయటం మనకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి మహానుభావులు ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరంలో మన ప్రజాశక్తి లేఖ రమేష్ గారి ద్వారా సంవత్సరానికి 4-5 సార్లు పాపం ఈ రకంగా రమేష్ గారి ద్వారా మాకు అన్నదానం చేస్తుందండి. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. నిజంగా వారిని, వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం సార్. ముఖ్యంగా స్వామి వివేకానంద అంటాడు, ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తున్నారో వారే నిజంగా జీవిస్తున్నారు, మిగిలిన వారంతా జీవోత్సవాలంటారు స్వామి వివేకానంద. మహాత్మా గాంధీ అంటారు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడమే దైవ సేవ అంటారు. ఆ మహానుభావ స్ఫూర్తిగా తీసుకొని మేము నిత్యాన్నదానం చేస్తున్నాం. మా అన్నదాన కార్యక్రమానికి ఈ రకంగా కృష్ణప్రసాద్ గారు కూడా సంవత్సరానికి 5 సార్లు అన్నదానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఆ యొక్క భగవంతుని ఆశీర్వచనం ఎల్లవేళ వాళ్ళ కుటుంబానికి ఉండాలని ఈ సందర్భంగా ఆశీర్వాదం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఆనంద. Gracias.